సంఘం స్థాపించినప్పుడు సంఘంలో కూడా అలజడి రేపలేదా? కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎంతో బాధపడతాడు. సో అలాంటి వివాదాలు చెలరేగినప్పుడు ఒక విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రిక ద్వారా చక్కగా వివరిస్తున్నాడు. ప్రేమపూర్వకంగా నేను హెచ్చరిక కూడా ఇవ్వట్లే, ప్రేమపూర్వకంగా వాక్యాన్ని ద్వారా మీకు చెప్తున్నాను. ప్రేమతో స్వీకరించి హృదయంలో భద్రపరుచుకోండి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు తెలుసా? 12వ అధ్యాయంలో పౌలు క్రీస్తు శరీరాన్ని, సంఘాన్ని పోలుస్తూ అద్భుతం. నిజంగా తెరవబడిన హృదయాలు గలవారు ఆస్వాదిస్తారు ఈరోజు పాఠాన్ని. నిజంగా అద్భుతం. ఈరోజు ఏమో సంఘం ఐక్యత గురించి, క్షేమాభివృద్ధి కొరకు మనల్ని తట్టడానికి ఈరోజు దేవుడు ప్రేరేపించడేమో వాక్యం ద్వారా అని అనిపిస్తుంది నాకు నిజంగా. యాక్చువల్లీ నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు అనుకున్నాను, కానీ ఎందుకో పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా ఆదిలోనే కాపరిగా నన్ను హెచ్చరించాడని అనుకుంటున్నాను. చూడండి, అద్భుతంగా మాట్లాడతాడు 12వ అధ్యాయంలో. చూడండి 25వ వచనంలో, అయితే శరీరంలో వివాదము లేక. శరీరంలో వివాదం ఏంటి? ఇక్కడ ఏ శరీరం గురించి మాట్లాడుతున్నాడు? శరీరాల్లో వివాదాలు ఉంటాయా? సంఘమే ఆయన శరీరము. ఇక్కడ శరీరం అనగానే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అని జ్ఞాపకం చేసుకోండి. పౌలు ఆ ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాడు. ఆలోచించేయండి, హృదయాలు తెరవండి వాక్యం చదువుతున్నప్పుడు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదాన్ని ఒకటి ఏకముగా పరామర్శించులాగున. చూడండి, శరీరంలో అవయవాలంతా ఒకదానికొకటి ఎలా ఉన్నాయంట? ఏకముగా ఉన్నాయని అర్థం చేసుకోండి వాక్యాన్ని. శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఏకంగా ఉన్నాయంట. అంటే నడినెత్తి మొదలుకొని అరికాల వరకు శరీరంలో ఏమున్నాయి? అవయవాలు ఉన్నాయి. అవునా? పైనుంచి కింద వరకు మన శరీరము అనేక అవయవాల సమూహము. అట్ ది సేమ్ టైం సంఘం కూడా విశ్వాసుల యొక్క సమూహము. సంఘమే ఆయన శరీరము. ఆయన సంఘం అనే శరీరంలో మీరు అందరూ ఎలా ఉన్నారో అవయవాల్లో ఉన్నాడని చెప్తున్నాడు పౌలు. అంటే మన క్రీస్తు సంఘంలో మీరు అందరూ ఎలా ఉన్నారు? అవయవాల్లో ఉన్నారు. అలాంటి అవయవాలు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించుకుంటున్నాయంట, అమర్చబడి ఉన్నాయి.